పని వాళ్ళు చేస్తూ ఉంటే కుంభకర్ణుడు కొంతమందిని విదిలిస్తూ ఉన్నాడు వానరుల్ని, కొంతమందిని నలిపేస్తూ ఉన్నాడు, కొంతమందిని తింటూ ఉన్నాడు. ఇలా కుంభకర్ణుడు చర్య నడుస్తూ ఉంది. వింధ్య పర్వతం లాంటి ఆకారంలో ఉన్నాడు సామాన్యుడా కుంభకర్ణుడు. బంగారు ఆభరణాలు ధరించి గొప్ప తేజస్సుతో అగ్ని నిప్పులు కక్కుతున్నాడా అన్నట్లు నేత్రాలతో ఉన్నాడు. రాముడు చూశాడు ఈ కుంభకర్ణుణ్ణి. జిహ్వయా పరిలిహ్యంతం శృంకిణీ శోణితోక్షితే మృన్నదంతం మృద్నదంతం వానరానేకం కాలాంతకమయోపమం. కుంభకర్ణుడు రక్తంతో తడిసిపోయి ఉన్నాడు. శరీరం అంతా, చెవులంతా కూడా రక్తంతోనే తడిసి ఉన్నాయి. ఎందుకంటే వానరులు కొరికి రక్కి ఉన్నారు. నాలుక అంతా కూడా రక్తంతోనే ఉంది. చెవుల్ని నాలుకతో నాకుతూ ఉన్నాడు. శరీరం అంతా రక్తంతో నాకుతూ ఉన్నాడు. వానర సైన్యాన్ని మర్దిస్తూ ఉన్నాడు. వానరుల్ని భయపెడుతున్నాడు, వానరులను చంపుతూ ఉన్నాడు, వానరులను తింటూ ఉన్నాడు. ప్రళయకాలంలో జగత్సంహారకుడైనటువంటి యముళ్లాగా కనబడుతున్నాడు. ఆ రూపం చూస్తే శరీరం నిండా వానరులే ఉన్నారు కుంభకర్ణుడి శరీరాన్ని ఆవరించి. కొంతమందిని చంపుతూ ఉన్నాడు కుంభకర్ణుడే. కుంభకర్ణుణ్ణి చంపే ప్రయత్నం చేసేంత పోరాటం చేస్తున్నారు వానరులు. ఆ సమయంలో చూశాడు ఈ సందర్భాన్ని రాముడు. తం దృష్ట్వా రాక్షసశ్రేష్టం ప్రదీప్తానలవక్షసం విస్ఫారయామాస తదా కార్ముకం పురుషర్షభః. ఆ భయంకరమైనటువంటి రాక్షస వీరుణ్ణి కుంభకర్ణుని చూశాడు. చూసి తన యొక్క ధనస్సును పట్టుకున్నాడు రాముడు. పట్టుకొని దాన్ని కాస్త ఎలా చరిచాడు తన ధనస్సుని రాముడు. స తస్య చాప నిర్ఘోషాత్ కుపితో రక్షసర్షభః అమృష్యమాణస్తం ఘోషమభిదుద్రావరాఘవం. కుంభకర్ణుడు చేసేటటువంటి చేష్టలు, కుంభకర్ణుడు చేసేటటువంటి భయంకరమైనటువంటి పరాక్రమంతో చేసే యుద్ధము, వానరులను వధించటం, వానరుల్ని తినటం, ఇవన్నీ చూసినటువంటి రాముడు తన ధనస్సుని ధనుష్ఠంకాకారం చేశాడు. ధనుష్ఠంకారధ్వని ఎప్పుడైతే చేశాడో కుంభకర్ణుడికి వినపడింది ఆ ధనుష్ఠంకారం. రాముడు ఆ ధనస్సును ఇలా పట్టుకొని తన నారిని ఒక్కసారి ఇలా అన్నట్ట. అనగానే ఆ శబ్దం ఆ ప్రదేశం అంతా వ్యాపించింది. కుంభకర్ణుడికి చాలా కోపం వచ్చింది ఆ ధ్వని వినగానే. రాముడికి ఆ వినలేనంత ధ్వని వచ్చింది. ఒక్కసారిగా ఆ ప్రదేశం అంతా వినపడింది ఆ ధనుష్ఠంకారం. చాలామంది రాక్షసులు పరారైపోయారు. కుంభకర్ణుడికి భయంకరమైన కోపం వచ్చింది, విసుగొచ్చింది ఆ ధ్వని విని. వెంటనే రాముడు ఎక్కడున్నాడా అని చూశాడు. రాముడు పైకి పరిగెత్తాడు ఆ ధనుష్ఠంకారం వచ్చినటువంటి వైపు. రాముడు ధనుష్ఠంకారాన్ని ఇలా అనగానే ఆ ప్రదేశమంతా వ్యాపించినటువంటి ధ్వని కుంభకర్ణుడికి వికారం కలిగింది. ఆ ధ్వనికి కుంభకర్ణుని చూశాడు. వచ్చేటటువంటి కుంభకర్ణుని చూసి అతని బాహువులు ఆదిశేషుని ఉత్తమమైన దేహం వలె ఉన్నాయి. భయంకరంగా ఇంతింతలా ఉన్నాయి కుంభకర్ణుడు భుజాలు. యుద్ధరంగంలో రాముడితో మాట్లాడుతూ ఉన్నాడు. రాముడు కూడా కుంభకర్ణుడితో మాట్లాడాడు ఆ యుద్ధభూమిలో. ఓ రాక్షస నాయక, రాముడు కుంభకర్ణుడితో మాట్లాడుతున్నాడు. ఆగచ్చ రక్షోధిపమావిషాద మవస్థితోహం ప్రగృహీత చాపః అవేహి మాం రాక్షస వంశవాససం యస్త్వం ముహూర్తాద్భవితా విచేతాః. ఓ రాక్షస నాయక, రావయ్యారా, మరణించుచున్నాను అని విషాదం పడకు, బాధపడకు. ప్రాణం పోతుంది అని భయపడకు, నువ్వు విషాదం పడకు. నువ్వు రాక్షస రాజా, నేను ధనస్సుని ధరించి నిలబడి ఉన్నా ఇక్కడ. నేను రాక్షస వంశాన్ని నశింపచేసేవాణ్ణి అని తెలుసుకోను. ముందు ముహూర్తకాలంలో నువ్వు నీ ప్రాణాలను విడవగలవయ్యా, కాసేపట్లో జరిగేది ఇదే అన్నాడు రాముడు. తన యొక్క ధనస్సును పట్టుకొని ధనుష్ఠంకారం చేశాడు.
కుంభకర్ణుడు ఎందరో వానరుల్ని పీడిస్తూ ఎందరో వానరుల్ని వధిస్తూ ఉంటే అది చూసినటువంటి రాముడు తన యొక్క ధనస్సును పట్టుకొని ఆ నారిని ఒక్కసారి ఇలా అనగానే ఆ ధ్వని ఆ ప్రదేశం అంతా వ్యాపించింది. ఆ ధ్వని వినపడింది. కుంభకర్ణుడికి బాగా వికారం చెంది రాముడి పైకి వస్తూ ఉంటే రాముడే ముందు మాట్లాడాడు. ఏమయ్యా, కాసేపట్లో మరణిస్తున్నావు, బాధపడకు, నా చేతుల్లో నువ్వు నీ రాక్షస వంశం అంతా నశించిపోతుంది, కాసేపట్లో నీ ప్రాణాలు పోతాయి అన్నాడు రాముడి. రామోయమితి విజ్ఞాయ జహాస వికృతస్వనం అభ్యధావత సంక్రుద్ధో హరీన్ వీత్రావయన్రణే. ఈ మాట విన్నాడు కుంభకర్ణుడు. రాముడు అని తెలుసుకున్నాడు. ఈ మాటలన్నీ రాముడి దగ్గర నుండి రావటాన్ని విన్నాడు. ఇతడు రాముడు అని తెలుసుకున్నాడు. అప్పటిదాకా రాముడు అని తెలియదు కుంభకర్ణుడికి. రాముడు ఎవరో లక్ష్మణుడు ఎవరో. రాముడు అని తెలుసుకొని ఇంకా పెద్ద ధ్వని చేయటం మొదలుపెట్టాడు. ఇతడు రాముడు, ఇతన్నే వధిస్తాను అని కోపించాడు. యుద్ధంలో వానరులందరినీ బెదిరిస్తున్నాడు. ఇటు అటు బెదిరిస్తూ ఉంటే వానరులంతా వెనక్కి పోతూ ఉన్నారు. ఆ సమయంలో రాముడికి ఎదురుగా వెళ్ళాడు కుంభకర్ణుడు. దారయన్నివ సర్వేషాం హృదయానివ నౌకసాం ప్రహస్య వికృతం భీమం సమేఘస్తనితోపమం కుంభకర్ణో మహాతేజ రాఘవం వాక్యమబ్రవీతు. భయంకరమైనటువంటి అరుపులు అలవటం మొదలుపెట్టాడు. రాముడు ఎప్పుడైతే నీ ప్రాణాలు ఒక ముహూర్త కాలంలో తీసేస్తానయ్యా, నిన్ను నీ రాక్షస వంశాన్ని నేను నశింపజేస్తాను, నువ్వు ఏం బాధపడకు, జరగబోయేది ఇదే అనగానే ఆ మాటలు విన్నటువంటి కుంభకర్ణుడు ఇతడు రాముడే, రాముణ్ణే వధిస్తే అసలు ఈ యుద్ధమే ఉండదు కదా అని రాముడు పైకి వెళ్ళటం మొదలుపెట్టాడు. వెళ్ళేటటువంటి సమయంలో వానరులందరికీ కూడా గుండెలు పగిలిపోతున్నాయా అన్నంత పెద్దగా అరుపులు అరవటం మొదలుపెట్టాడు కుంభకర్ణుడు. భయంకరంగా అరుస్తున్నాడు, అట్టహాసం చేస్తున్నాడు. అట్టహాసం చేస్తూ రాముడితో కుంభకర్ణుడు మాట్లాడుతున్నాడు. నాహం విరాధో విజ్ఞేయో న కబంధ ఖరో నచ నవాలీ నచ మారీచ కుంభకర్ణ సమాగతః. కుంభకర్ణుడు మాట్లాడుతున్నాడు రాముడితో. నేను విరాధుడునని గాని, కబంధుడునని గాని, కరుణ్ణి అని గాని, వాలి అని గాని, మారీచుణ్ణని గాని అనుకోకయ్యో నువ్వు. నేను వాలిని అనుకున్నావేమో కొట్టగానే దెబ్బకి మరణించటానికి. నేను విరాధుణ్ణి అనుకున్నావేమో రామా, దెబ్బ నువ్వు బాణం వేస్తే మరణించటానికి. కబంధుణ్ణి అనుకున్నావేమో రామా, కాదు. కరుణ్ణి అనుకున్నావేమో, వాలిని అనుకున్నావేమో, మారీచుడు అనుకున్నావేమో, కాదయ్యా, వచ్చిన వాణ్ణి కుంభకర్ణుణ్ణి అన్నాడు. కుంభకర్ణుడే స్వయంగా రాముడితో. నాహం విరాధో విజ్ఞేయో న కబంధ ఖరో నచ న వాలీ నచ మారీచ కుంభకర్ణ సమాగతః. భయంకరమైనటువంటి రాముడు తన ధనస్సుని ఆ నారిని ధనుష్ఠంకారం చేస్తే ఆ ధ్వని విన్నటువంటి కుంభకర్ణుడు రాముడితోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సమయంలో రాముడు అన్నాడు మొదలుగా, ఓ కుంభకర్ణ, నిన్ను ఒక ముహూర్త కాలంలో వధిస్తానయ్యా, నా బాణం దెబ్బకి నువ్వు మరణిస్తావు, నువ్వు నీ రాక్షస వంశం అంతా నశిస్తుంది కాసేపట్లో అని రాముడు అనగానే ఇతడు రాముడే అని అప్పుడు నిర్ధారణకు వచ్చాడు కుంభకర్ణుడు. అప్పుడు దాకా సుస్పష్టంగా తెలియదు, రాముని చూడలేదు కుంభకర్ణుడు. అప్పుడు రాముడితో కుంభకర్ణుడు మాట్లాడుతున్నాడు. నాహం విరాధో విజ్ఞేయో నకబంధ ఖరో నచ. రామా, నేను విరాధుని అనుకున్నావేమో బాణం వేసి కొట్టగానే మరణించటానికి. కబంధుని అనుకున్నావేమో, విజ్ఞేయో న కబంధ ఖరో నచ, కరుణ్ణి కాదయ్యా నేను, నువ్వు వేసిన బాణాలకు చచ్చిపోవడానికి. నా వాలి, నన్ను వాలి అనుకుంటావేమో బాణం వేస్తే మరణించటానికి, నేను వాలిని కూడా కాదు. వాళ్ళు అనుకుంటావేమో, వచ్చినవాడు ఎవరో తెలుసా, కుంభకర్ణుడయ్యా అని గంభీరమైనటువంటి స్వరంతో
రాముడితో కుంభకర్ణుడు మాట్లాడాడు. పశ్యేమే ముద్గరం భీమం సర్వకాలయసం మహతు అనేన నిర్జితా దేవా దానవాశ్చ పురామయా. రామ, భయంకరమైనటువంటి ఇనుముతో తయారు చేసినటువంటి ఈ యొక్క ముద్గరం చూడు. దీనితో పూర్వం నేను దేవతల్ని ఎన్నోసార్లు ఓడించా, దానవుల్ని జయించా, నా ముందు ఎవరు నిలవలేరు. నువ్వెంత అన్నాడు కుంభకర్ణుడు. నువ్వు వేసిన బాణాలకి చనిపోగా దెబ్బ తగిలి చనిపోవటానికి విరాధుణ్ణి కాదు, కబంధుణ్ణి కాదు, కరుణ్ణి కాదు, వాలిని కాదు, మారీచుణ్ణి అంతకన్నా కాదయ్యా. నా చేతిలో ఉన్నటువంటి ఈ యొక్క ముద్గరం అనేటటువంటి ఆయుధాన్ని చూడు, ఇది నీ ప్రాణాలు తీస్తుంది ఇప్పుడు అన్నాడు కుంభకర్ణుడు రాముడు ఎదురుగా నిలబడి. వికర్ణనాశ ఇతి మాం నావజ్ఞాతుం త్వమర్హసి స్వల్పాపి నమే పీడా కర్ణనాశా వినాశనాతు. ఇతనికి చెవులు ముక్కులు లేవు కదా అని నువ్వు నన్ను చిన్న చూపు చూడకయ్యా. చెవులు ముక్కు లేకపోవట నాకు ఏమాత్రము బాధ లేదు. ఎందుకంటే వానరులు కొరికారు, రక్తస్రావం అవుతుంది కుంభకర్ణుడు శరీరం నిండా. చెవులు లేవు కదా, ముక్కులు లేవు కదా అని అనుకోకు నువ్వు. దర్శయేక్ష్వాపు శార్దూల వీర్యం గాత్రేషు మే నఖం తతస్త్వాం భక్షయిష్యామి దృష్ట పౌరుష విక్రమం. ఓ దోషరహితుడైనటువంటి ఇక్ష్వాకు వంశశ్రేష్ఠుడు ఆ కుంభకర్ణుడు చెప్తున్నాడు ఈ మాటలన్నీ. నా అవయవాల మీద నీ పరాక్రమాన్ని చూపు, నీకు ధైర్యం ఉంటే. నీ పౌరుష పరాక్రమాలను చూసిన పిమ్మట ఆ తర్వాత నీ సంగతి చూస్తా, నిన్ను భక్షిస్తా. నీ బాణాలన్నీ వేసి నా శరీరాన్ని కొట్టు చూద్దాం, నీకు చేత అయితే అన్నాడు కుంభకర్ణుడు రాముడితో. స కుంభకర్ణస్య వచో నిశమ్య రామః స పుంఖాన్ విససజ్జ బాణాన్ తైరాహతో వజ్ర సమప్రపాతైః న చక్షుభే న వ్యధితే సురారీ. కుంభకర్ణుడు మాటలు విన్నటువంటి రాముడు పొన్నులు బాగా ఉన్నటువంటివి, భయంకరమైనటువంటివి ఇక కుంభకర్ణుడు పైకి ప్రయోగించాడు బాణాలు. వజ్రాయుధంతో సమానమైనటువంటి బాణాలు వేసి కొట్టాడు కుంభకర్ణుడికి. రాక్షసుడైనటువంటి కుంభకర్ణుడు ఏమీ కొన్ని బాణాలు తగిలితే ఏమీ క్షోభ చెందలేదు, వ్యధ కూడా చెందలేదు, దెబ్బ తగిలినట్టు కూడా లేదు రాముడు వేస్తే బాణాలు. ఏహి సాయకైః సాలవరాని కృత్త వాలీహతో వానరపుంగవశ్చ తే కుంభకర్ణస్య తదా శరీరం వజ్రోపమం న వ్యధయాం ప్రచక్రుః. ఏ బాణాలు సాలవృక్షాన్ని ఛేదించెనో, ఏ బాణాలు వానర శ్రేష్ఠుడైనటువంటి వారిని చంపెనో, ఆ బాణాలు అప్పుడు వజ్రాయుధం అంటే కుంభకర్ణుని శరీరాన్ని బాధించలేకపోయాయి. 7 సాలవృక్షాలని రాముడు ఒక్కసారే వేసి సాలవృక్షాలను కొడితే ఒకేసారి చీల్చుకొని పోయిందో రామబాణం. ఏ రామబాణం వానర శ్రేష్ఠుడైనటువంటి వారిని ఒక బాణానికే చంపిందో ఆ రామబాణం కుంభకర్ణుని శరీరాన్ని బాధ కలిగించలేకపోయాయి ఆ సమయంలో వేస్తే. సవారిధారా ఇవ సాయకాస్తాన్ పిబన్ శరీరేణ మహేంద్రశత్రు జఘాన రామస్య శరప్రవేగం వ్యావిధ్యతం ముద్గరముగ్రవేగం. రాముడు వేసిన బాణాలన్నీ వేగంగా వచ్చి భయంకరంగా తగులుతున్నాయి, భయంకరంగా రక్తస్రావం అవుతుంది. ఆ రక్తాన్ని తాగుతూనే ఉన్నాడు కుంభకర్ణుడు. తన రక్తాన్ని తానే తాగుతున్నాడు. జలధార వలె రక్తం గారుతూ ఉంది, రక్తాన్ని త్రాగుతూ ఉన్నాడు. రాముడు కొన్ని బాణాలను అడ్డగిస్తూ ఉన్నాడు, కొన్ని బాణాలను ఇలా కొడుతూ ఉన్నాడు. రాముడు బాణాలు వేస్తూ ఉన్నాడు, కొన్నింటిని తప్పించుకుంటూ ఉన్నాడు, కొన్నింటిని తన ఆయుధాల చేత వాటిని ఎదుర్కొంటూ ఉన్నాడు. ఇలా రాముడికి కుంభకర్ణుడికి యుద్ధం జరుగుతూ ఉంది.
తతస్తు రక్షః క్షతజాలిప్తం తతస్తు రక్షః క్షతజావలిప్తం విత్రాసనం దేవమహచ ముహూనాం వ్యావిధ్యతం ముద్గరముగ్రవేగం విద్రావయామాస చమూ హరీణాం. రక్తంతో కుంభకర్ణుడు శరీరం అంతా నిండిపోయింది. దేవతల గొప్ప సైన్యాలకు భయపడి భయం కలిగించేటటువంటి వాడు, దేవతలకి గొప్ప సైన్యానికి రాక్షస సైన్యానికి భయం కలిగించేటటువంటి వాడు కుంభకర్ణుడు తన ముద్గరాన్ని తీసుకొని వానర సైన్యాన్ని తిప్పి తిప్పి కొడుతూ వాళ్ళని భయపెడుతూ ఉన్నాడు. రాముడు వేసే బాణాల్ని ఎదిరిస్తూ ఉన్నాడు కుంభకర్ణుడు. వాయవ్యమాదాయ తతో మహాస్త్రం రామః ప్రచిక్షేప నిశాచరాయ సముద్గరం తేన జహార బాహుం సకృత్త బాహుస్తుములం ననాదా. అప్పుడు రాముడు వాయవ్యాస్త్రము అనేటటువంటి అస్త్రాన్ని సంధించి వాయవ్యాస్త్రాన్ని కుంభకర్ణుడిపైకి ప్రయోగించాడు. హస్తాలను ఖండించాడు. మొదలుగా వాయవ్యాస్త్రాన్ని వేసి తన యొక్క భుజాల్ని హస్తాల్ని వేసి రాముడు కుంభకర్ణుడు వేసి కొట్టగా కుంభకర్ణుడు భుజాలు తెగిపోయాయి. మొదలుగా వాయవ్యాస్త్రాన్ని వేసి ఈ భుజాలకేసి కొట్టగానే భుజాలు తెగిపోయాయి. అప్పుడు అరవటం మొదలుపెట్టాడు కుంభకర్ణుడు భయంకరమైనటువంటి బాధ చేత. రాముడు వేసినటువంటి బాణాలకు వాయవ్యాస్త్రం వేసి కొడితే ఈ భుజాలు తెగి కింద పడ్డాయి. ఇక భయంకరమైన రోదన చేస్తూ ఉన్నాడు కుంభకర్ణుడు. సతస్య బాహుర్గిరిశృంగకల్పః సముద్గరో రాఘవ బాణకృత్తః పపాత తస్మిన్ హరిరాజ సైన్యే జఘానతాం వానరవాహినీం చ. పర్వత శిఖరంతో సమానమైనటువంటి అతని బాహువులు రాముడు బాణం చేత భేదింపబడ్డాయి. ముద్గరాలతో సహా సుగ్రీవుని సైన్యం మీద పడి వానర సైన్యం చాలామంది మరణించారు. రాముడు వేసినటువంటి వాయవ్యాస్త్రం వేసి ఈ భుజాలకేసి కొడితే రాముడు ఆ భుజాలు రెండు తెగి కింద పడ్డాయి. కుంభకర్ణుడు మొదలుగా పడగానే ఆ ఆకాశమంత ఎత్తున్నటువంటి కుంభకర్ణుడు భుజాలు కింద పడగానే కింద చుట్టూ వానర సైన్యం ఆవహించింది. కుంభకర్ణుడితో యుద్ధం చేస్తూ కాళ్ళను కొరుకుతూ ఉన్నారు, రక్కుతూ ఉన్నారు, కొంతమంది గుద్దుతూ ఉన్నారు, కొంతమంది ఎక్కి పీడిస్తూ ఉన్నారు. కుంభకర్ణుడి శరీరం నిండా ఆ శరీర భాగాలు వచ్చి కింద పడితే ఎందరో వానరులు ఆ శరీర భాగాలు రెండు భుజాల కింద పడి కొంతమంది వానరులు మరణించడం జరిగింది. తే వానరా భగ్నహతావశేషాః పర్యంతమాశ్రిత్య తదా విషణ్ణాః ప్రపీడితాంగాత్ దృశుస్సు ఘోరం నరేంద్ర రక్షోధిప సన్నిపాతం. దేహములు విరిగిపోయి చావగా మిగిలినటువంటి ఎందరో వానరులు మరణించారు కుంభకర్ణుడి దెబ్బకి. చాలామంది శరీర భాగాలు తెగిపోయాయి, చాలామంది ప్రాణాలు కూడా పోయాయి. అలా జరిగిపోగా ప్రాణాలు పోగా శరీర భాగాలు తెగిపోగా అవయవాలు తెగిపోయినటువంటి వానరులు కాక మిగిలినటువంటి వానరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా యుద్ధం చేస్తూనే ఉన్నారు. పీడింపబడిన శరీరాలతో దిగులు చెంది ప్రక్కల యందు నిలబడి రామ కుంభకర్ణుల యుద్ధాన్ని చూస్తూ ఉన్నారు. కొంతమంది యుద్ధంతో పోరాడుతూ ఉంటే శరీర భాగాలు తెగి ఏం చేయాలో తెలియనటువంటి వాళ్ళు, యుద్ధం చేయలేని స్థితిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఉండి రాముడికి కుంభకర్ణుడికి జరిగే యుద్ధాన్ని చూస్తూ ఉన్నారు. రాముడు వాయవ్యాస్త్రాన్ని వేసి కొట్టగా భుజాలు రెండు తెగి కింద పడిపోయాయి. ఆ భుజాల కింద ఎందరో వానరులు పడి మరణించడం జరిగింది. సకుంభకర్ణోస్త్ర నికృత్త బాహు మహాసికృత్తాగ్ర ఇవాచలేంద్ర ఉత్పాటయామాస కరేణ వృక్షం తతోభిదుద్రావరణే నరేంద్రం. అస్త్రాలతో బాహువుల్ని ఖండింపజేయగా మహాఖడ్గం చేత శరీరమును ఖండించి వేసినటువంటి మహాపర్వతం వలె ఆ కుంభకర్ణుడు చేతితో వృక్షాన్ని పెకిలించి రాముని మీదకు వెళ్ళాడు. భుజాల్ని తెంపాడు రాముడు.
చేతులకేసి కొట్టగానే అవి తెగి కింద పడ్డాయి. చాలామంది వానరులు మరణించారు. అయినా సరే లెక్క చేయక రాముడు పైకి వెళ్ళాడు కుంభకర్ణుడు. సతస్య బాహుం సహతాల వృక్షం సముద్యతం పన్నగభోగకల్పం ఇంద్రాస్త్రయుక్తేన జఘాన రామో బాణేన జాంబూనద చిత్రివేన. ఐంద్రాస్త్రం తీసుకున్నాడు రాముడు. ఐంద్రాస్త్రాన్ని తీసుకొని మంత్రించాడు. పైకెత్తాడు తన ధనస్సుని. స్పర్శ శరీరం ఉన్నటువంటి బాహువులతో తాళవృక్షాలతో వెంటనే ఈ బాహువులు మొదలుగా ఈ చేతుల భాగాలు కేసి కొట్టాడు. వాయవ్యాస్త్రం వేసి ఈ భాగాలు తెగి కింద పడ్డాయి. తర్వాత ఐంద్రాస్త్రం తీసుకుని మంత్రించి కొట్టాడు. ఈ బాహువులు తాళవృక్షాలతో సహా కింద పడ్డాయి కుంభకర్ణుడు. సకుంభకర్ణస్య భుజో నికృత్తః పపాత భూమో గిరి సన్నికాశః విచేష్టమానో నిజఘాన వృక్షాన్ శైలాన్ శిలావానర రాక్షసాంశ్చ. పర్వతం అంటే ఆకారం కలిగినటువంటి కుంభకర్ణుడు భుజాలు నేల మీద పడిపోయాయి. అటు ఇటు కొట్టుకుంటూ భయంకరంగా రోధించాడు కుంభకర్ణుడు. రాక్షసులతో ఢీకొట్టాడు, వానరులతో ఢీకొట్టాడు, రకరకాల వికృతమైన చేష్టలు చేస్తున్నాడు ఆ బాధ భరించలేక. తం చిన్నబాహుం సమవేక్ష రామః సమాపతంతం సహసానదంతం ద్వారధ్రచంద్రో నిశితో ప్రగృహ్య చిచ్ఛేదపాదో యుధిరాక్షసస్య. ఈ భుజాలని తెగిపోయినటువంటి కుంభకర్ణుని చూసి రాముడు వాడి అయినటువంటి 2 అర్ధచంద్రాకార బాణాలను తీసుకున్నాడు. భుజాలు ముందు చేతులు తెంపాడు, తర్వాత భుజాలను పెంచాడు, తర్వాత అర్ధచంద్రాకార బాణాలను తీసుకున్నాడు. తో తస్య పాదౌ ప్రతితో దిశశ్చ గిరేర్గృహాశ్చైవ మహార్ణవంచ లంకాం చ సేనాం కపిరాక్షసానాం వినాదయంతో వినిపేతతుశ్చ. వెంటనే కుంభకర్ణుడు పాదాలు 6 అర్ధచంద్రాకార బాణాలతో రాముడు కుంభకర్ణుడు పాదాలకేసి కొట్టాడు. ఐంద్రాస్త్రంతో భుజాలను తెంచాడు, వాయవ్యాస్త్రంతో చేతులను తెంచాడు, అర్ధచంద్రాకార బాణాలతో 2 పాదాలకేసి కాళ్ళు విరగొట్టాడు. రాముడు 2 పాదాలు తెగిపోయాయి. కుంభకర్ణుడు పాదాలు దిక్కులను విదిక్కులకు పర్వత గుహల సముద్రం లంక వానర రాక్షస సైన్యం అన్ని ప్రతిధ్వనించేటట్టు భయంకరమైనటువంటి అరుపులు అరవటం మొదలుపెట్టాడు కుంభకర్ణుడు. రాముడు అర్ధచంద్రాకార బాణంతో పాదాలకేసి కొడితే 2 పాదాలు తెగిపోయాయి, 2 భుజాలు తెగిపోయాయి, 2 చేతులు తెగిపోయాయి. ఆ దెబ్బల బాధకి కుంభకర్ణుడు భయంకరంగా రోధిస్తూ ఉన్నాడు. నికృత్త బాహుద్వినికృత్త పాదో విదార్య వక్త్రం వడబా ముఖాభం దుద్రావరామం సహసాభిగర్జన్ రాహుర్యధా చంద్రమివంతరిక్షే. బాహువులు అంటే భుజాలు తెగిపోయినటువంటి కుంభకర్ణుడు వడవాగ్ని ముఖం వంటి భయంకరమైనటువంటి అరుపులతో నోట్లోంచి అగ్ని కక్కుతున్నాడా అన్నట్టుగా పెద్దగా అరుస్తూ ఉన్నాడు. రాహు ఆకాశమునందు చంద్రుడి మీదకి వచ్చినట్లుగా రాముడి మీదకి ఇంకా వెళ్ళటం మొదలుపెట్టాడు. అపూరయత్తస్య ముఖం శితగ్రే రామః శరైర్హేమపి నద్దపుంఖైః సపూర్ణవక్త్రో న శశాక వక్తుం చుకూజకృచ్ఛ్రేణ ముమూర్ఛ చాపి. రాముడు ఆ సమయంలో వాడి అయినటువంటి కొనలు కలిగినటువంటి బాణాలని అతని ముఖానికి వేసి కొట్టాడు. ముఖం నుండి భయంకరమైనటువంటి రక్తం. మాట్లాడలేకపోతున్నాడు కుంభకర్ణుడు, నిలబడలేకపోతున్నాడు, నడవటానికా కాళ్ళు లేవు, విసరటానికా చేతులు లేవు. అతను కింద పడిపోయాడు. ఆ బాణం ముఖానికి వేసి కొట్టగానే రాముడు మూర్ఛ చెందాడు. అతి కష్టం మీద అరుస్తూ కింద పడిపోయాడు. అధా దదే సూర్యమరీచికల్పం
సబ్రహ్మదండంతక కాలకల్పం అరిష్టమైంద్రం నిశితం సుపుంఖం రామ శరం మారుత తుల్యవేగం. ఆ తర్వాత రాముడు ఇంద్రుడికి సంబంధించినటువంటి ఒక బాణాన్ని తీసుకుని సూర్యకిరణం వలె ప్రకాశించేటటువంటిది అది. బ్రహ్మదండం వలె, మృత్యుదేవత వలె, యముడు వలె భయంకరంగా ఉంది ఆ బాణం. శత్రువులకి అమంగళాన్ని కలిగించేది, ప్రాణాలు పోవటమే. ఇక ఆ శరాన్ని వేగంగా వాయువుతో సమానమైనటువంటి తన ధనస్సులో సంధించి పెట్టాడు. తం వజ్రజాంబూనదచారు పుంఖం ప్రదీప్త సూర్యజ్వలన ప్రకాశం మహేంద్ర వజ్రాశని తుల్య వేగం రామ ప్రచిక్షేప నిశాచరాయ. వజ్రముతోనూ బంగారముతోనూ అందంగా ఉన్నటువంటిది భయంకరమైనటువంటి ఆ బాణాన్ని తీసుకుని సూర్యుడితో అగ్నితో సమానమైన ప్రకాశంతో ఉన్నటువంటిది, మహేంద్రుడి చేతులలో వజ్రాయుధం లాంటిది, పిడుగు వంటిది, వేగం కలిగినటువంటిది అయినటువంటి ఆ బాణాన్ని రాముడు ఆ కుంభకర్ణుడిపైకి వేయటం జరిగింది. అగ్నితుల్యమైనటువంటిది, సూర్యతుల్యమైనటువంటిది, అగ్ని తేజస్సు సూర్య తేజస్సుతో వజ్రదేహం, ఆ వజ్రాయుధంతో సమానమైనటువంటిది రాముడు కుంభకర్ణుడు తీసుకొచ్చాడు. అయితే ధూమము లేని అగ్ని వలె చూచుటకు భయంకరంగా ఉన్నటువంటి ఇంద్రుడు వజ్రాయుధం వంటి భయంకరమైనటువంటి శక్తి కలిగినటువంటి ఆ బాణం రాముడు బాహువుల చేత విడవబడితే, రాముడు వదిలేస్తే 10 దిక్కులకు ప్రకాశించుకుంటూ శరవేగంగా వచ్చి కుంభకర్ణుడు తెలియదు. పూర్వం దేవేంద్రుడు వృత్రాసురుని శిరస్సు ఖండించినట్లు రాముడు ఆ రాక్షస నాయకుడైనటువంటి కుంభకర్ణుడు శరీరం పర్వత శిఖరం వంటి బాగా గుండ్రంగా కోరలతో ఉన్నటువంటి కొండలాలతో ఉన్నటువంటి శిరస్సుకి తగిలింది వచ్చి. ఆ రాముడు వేసినటువంటి బాణం 10 దిక్కులకి వేగంగా కనబడేటట్టు ఆ తేజస్సు కనబడుతూ ఉన్నటువంటి సమయంలో వచ్చి కంఠానికి తగిలింది, కుంభకర్ణుడు కంఠానికి. కుంభకర్ణ శిరోభాతి కుండలాలంకృతం మహతో ఆదిత్యేభ్యుతితే రాత్రౌ మధ్యస్థ ఇవ చంద్రమా. ఆ బాణం తగలగానే కుంభకర్ణుడు శిరస్సుకి ఎన్నో ఆభరణాలున్నాయి, చెవులకి కర్ణకుండలాలున్నాయి. పెద్దదైన ఆ కుంభకర్ణుడి శిరస్సు రాత్రి ఉదయించిన పునర్వసు నక్షత్రం మధ్యనున్న చంద్రుడు వలె ప్రకాశించింది. ఆ బాణం తగలగానే ఆ ఆభరణాల చేత ఆ తల వరకు. కుంభకర్ణుడి శిరస్సు రాముడు బాణం చేత తగలగానే తెగి కింద పడిపోయింది. గృహంలో గోపురాలు విరగొట్టినట్టు, ప్రాకారం పైన గోడ పడగొట్టినట్టు తన పెద్ద శరీరం పైన ఉన్నటువంటి ఈ యొక్క తల తెగి కింద పడింది రాముడు వేగనే. పెద్ద దేహం, గొప్ప ప్రకాశం కలిగినటువంటి రాక్షసుడు సముద్రంలో పడిపోయాడు. ఎప్పుడైతే తల తెగిపోయిందో ఈ శరీరం సముద్రంలో పడింది. మొసళ్ళని, శ్రేష్టములైనటువంటి చేపల్ని, సర్పాల్ని మర్దించుచు క్రిందకి భూమి దాకా దిగిపోయింది. బాగా శరీరం భయంకరమైనటువంటి రూపంతో బరువుగా ఉన్న శరీరం కదా. ఎప్పుడైతే ఇలా సముద్రంలో పడిందో ఆ సముద్రంలో ఎన్నో తిమింగళాలు, మొసళ్ళు, చేపలు ఉన్నాయి. వాటన్నింటిని తొక్కుకుంటూ నీళ్ళల్లోకి ఇలా మునిగిపోయింది. తచ్చాతికాయం మీ మహత్ప్రకాశం రక్షస్తదాతోయ నిధౌపపాత గ్రహాన్ పరాన్ మీనవరాన్ భుజంగాన్ మమర్ద భూమించ తదా వివేశ. రాముడు కంఠానికేసి బాణం కొట్టగానే కంఠం తెగి మెడ తెగి అవతల పడగానే ఈ శరీరం కాస్త సముద్రంలో పడిపోయింది. బ్రాహ్మణులకు, దేవతలకు శత్రువైనటువంటి గొప్ప బలం కలిగినటువంటి కుంభకర్ణుడు యుద్ధంలో చంపబట్టాన్ని చూశారు. భూమి, అన్ని పర్వతాలు కూడా చలించాయి ఒక్కసారిగా ఈ సందర్భాన్ని చూసి. దేవతలంతా ఆనందపడ్డారు, గొప్ప ధ్వని చేశారు, జయ జయధ్వానాలు చేశారు. ఇది నిజమా అన్నట్టుగా చూస్తున్నారు. తస్మిన్ హతే బ్రాహ్మణ దేవ శత్రౌ మహాబలే సంయతి కుంభకర్ణే చచాల భూమిధరాశ్చ సర్వే
హర్షాశ్చ దేవాస్తుములం వినేదు. అందరూ కేరింతలు కొట్టారు, దేవతలు ఆనందపడ్డారు. దేవతలకి బ్రాహ్మణులకు శత్రువైనటువంటి ఈ కుంభకర్ణుడు మరణించటాన్ని చూశారు అందరూ కూడా. తద్రామ బాణాభిహతం పపాత రక్షశిర పర్వత సన్నికాశం బభంజచర్య గృహగోపురాణి ప్రాకారముచ్చం తమపాతయశ్చ. కుంభకర్ణుడు శిరస్సుకేసి రాముడు బాణం కొట్టగానే కింద పడిపోయింది ఆ శిరస్సు. గృహాలకుండే గోపురం, గృహం పైన గోపురం ఉంటే గోపురానికి వేసి కొడితే గోపురం ఎలా అయితే కింద పడిపోతుందో అలా తల కింద పడిపోయింది. ప్రాకారం పైన గోడ ఉంటే దానికేసి కొడితే ఎలా అయితే గోపురం పడిపోతుందో కుంభకర్ణుడు శరీరం పైన ఉన్నటువంటి తల కింద పడిపోయింది. అందరూ చూశారు ఇది. దేవతలు, మహర్షులు, పన్నగులు, దేవతలందరూ కూడా భూతాలు, సుపర్ణులు, గుహులు, యక్షులు, గంధర్వులు ఆకాశం మీద చేరి రాముడి పరాక్రమాన్ని చూసి చాలా సంతోషించారు. తతస్తు దేవర్షి మహర్షి పన్నగాః సురాశ్చ భూతాని సుపర్ణగుహ్యకాః సయక్ష గంధర్వ గణానభోగతాః పరహర్షితా రామ పరాక్రమేణ. రాముడు పరాక్రమాన్ని చూశారు ఎవరెవరు? దేవర్షులు, పన్నగులు, దేవర్షులు, మహర్షులు, పన్నగులు, దేవతలు, ఇతర భూతములు, సుపర్ణులు, గుహ్యకులు, యక్షులు, గంధర్వులు ఆకాశం మీద చేరారు. అందరూ చేరి చాలా సంతోషపడ్డారు, ఆశ్చర్యంగా చూస్తున్నారు. తతస్తు తే తస్య వధేన భూరిణ మనస్వినో నైరుతరాజబాంధవాః వినేదురుచ్చైర్విధితారఘూత్తమం హరిం సమీక్ష్యేవ యథా మతంగకాః. ఉత్తమమైన మనస్సు కలిగినటువంటి కుంభకర్ణుడు ఆశ్చర్యకరమైనటువంటి సంహారాన్ని చూశారు. రావణుని బంధువులు బాగా రాక్షసులు దుఃఖితులయ్యారు, భయపడ్డారు, దుఃఖించడం మొదలుపెట్టారు. సింహాన్ని చూసి ఏనుగులు అరిచినట్టు రాముణ్ణి చూసి బిగ్గరగా అరవటం మొదలుపెట్టారు, భయపడ్డారు. రాక్షస సైన్యం లంక వైపు బయలుదేరారిక. సదేవలోకస్య తమో నిహత్య సూర్యో యథా రాహుముఖాద్విముక్తః తథా వ్యభాసేద్దరి సైన్యమధ్యే నిహత్య రామో యుధి కుంభకర్ణం. రాముడు కుంభకర్ణుని సంహరించి రాహు ముఖము నుండి విముక్తుడైన సూర్యుడు ఎలా అయితే చీకటి నుండి తొలగిపోయి తన యొక్క ప్రకాశాన్ని ప్రకాశింపచేస్తాడో ఆకాశ మధ్యం కూడా అంత తేజస్సుతో విరాజిల్లింది. వానర సైన్యం కూడా అంత తేజస్సుగా ఆనందంగా ఉంది, ధైర్యపడ్డారు. కొంచెం వరడిల్లారు. కుంభకర్ణుడు మరణించాడు, కుంభకర్ణుడు మరణించాడు, జయహో రామ, జయహో రామ అని అందరూ ఓరడిల్లారు. భయంకరమైనటువంటి రాక్షస వీరుడు కుంభకర్ణుడు మెడ తెగి సముద్రంలో పడిపోయాడు. ప్రహర్షమీయుర్బహవస్య వానరాః ప్రబుద్ధ పద్మ ప్రతిమైరివాననైః అపూజయన్ రాఘవమిట్టభాగినం హతేరిపో భీమబలే దురాసదం. వానరులందరూ కూడా వికసించిన పద్మాల్లాగా సంతోషించారు. భయంకరమైనటువంటి బలం కలిగినటువంటి శత్రువుని చంపినటువంటి రాముణ్ణి చూశారు, పూజించారు, కేరింతలు కొట్టారు, ఆనందపడ్డారు. స కుంభకర్ణం సురసైన్యమర్దనం మహత్సు యుద్ధేషు కదాచనాజితం ననంద హత్వా భరతగ్రజోరణే మహాసురం వృత్రమివామరాక్షిపః. వానర సైన్యాన్ని పీడించినవాడు, యుద్ధాలలో కూడా ఎన్నడూ జయం సఖ్యం కానివాడు, అపజయం తెలియనటువంటి వాడు కుంభకర్ణుణ్ణి యుద్ధంలో రాముడు చంపటాన్ని చూశారు. రాముడు మహాసురుడైనటువంటి వృత్రుణ్ణి చంపిన ఇంద్రుడి వలె చాలా సంతోషించాడు. రాముడు కూడా సంతోషపడ్డాడు ఇంద్రుడిలాగా. వృత్రాసుర వధ జరిగిన సమయంలో ఇంద్రుడు ఎలా అయితే సంతోషపడతాడో రాముడు కూడా అలానే సంతోషపడ్డాడు. ఆనందంగా అనిపించింది ఆ ప్రదేశం అంతా కూడా.
వానరులంతా ఆనందపడ్డారు. రాక్షస సైన్యం భయంతో లంకాపట్టణం వైపు పరిగెత్తింది. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే యుద్ధకాండే సప్తషష్ఠితమః సర్గః. ఇది కుంభకర్ణ వధ మనకి 67వ సర్గలో సప్తషష్ఠితమః సర్గః దాందులో కనబడుతూ ఉంది. మనం ఈ పూట ఇంతవరకు పారాయణ చేసుకున్నాం. ఇప్పుడు కొంత శ్లోకాలు మనం కుంభకర్ణుడితో రాముడు యుద్ధం చేయటం వరకు రాయటం జరిగింది. కుంభకర్ణ వధ సంబంధమైన శ్లోకాలు ఏవైతే ఉన్నాయో, రాముడు ఎలా వధించాడు తన బాణాల చేత అనేది రేపు మనం పారాయణ చేసుకుంటూ శ్లోకాలని అనుష్ఠానం చేసుకుంటూ రాసుకుందాం అని తెలియచేస్తూ స్వస్తి. ఏవమే తత్పురావృత్తమాఖ్యానం భద్రమస్తు వః ప్రవ్యాహరత విశ్రద్ధో బలం విష్ణు ప్రవర్ధతాం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరస్యామో హృదయే సుప్రతిష్ఠితః కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయాః కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షతు వాసవః శ్రీరంగనాథో జయతు శ్రీరంగశ్రీశ్చ వర్ధతాం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. రాజా రామచంద్ర ప్రభు కీ జై, సీతామాత కూ జై, లక్ష్మణస్వామి కీ జై, పవనసుత హనుమాన్ కీ జై, వాల్మీకి మహర్షి కీ జై, నారద మహర్షి కీ జై, బ్రహ్మదేవునకు జై, శ్రీమద్ రామాయణ గ్రంథరాజమునకు జై. ఏతత్ఫలం హనుమత్ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామి దేవతార్పణమస్తు.